దరిద్రులు నిత్యము మరువబడరు అట. వారిని దేవుడు మర్చిపోడు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించు. హల్లెలూయా. ఒకవేళ మనం బాధపడుతూ ఉండొచ్చు, ఒకవేళ మనం వేదన పడుతూ ఉండొచ్చు. అయ్యో నాకెందుకు ఈ పరిస్థితి, ఇదిగో నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ ఇబ్బందులు, ఈ ప్రపంచంలో ఈ యొక్క నా జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు నాకే ఎందుకు వస్తున్నాయి, నా ఇరుగు పొరుగు వారు బాగానే ఉన్నారు, నాకే ఎందుకు ఎన్ని శ్రమలు వస్తున్నాయి అని బాధపడుతున్నటువంటి స్థితిలో ఉన్నావేమో సహోదరుడా, సహోదరి. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఇక్కడ అంటున్నాడు కదా, చూద్దాం ఒకసారి. మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశింపదట. ఒకవేళ నువ్వు బాధపడుతుండొచ్చు, నీ నిరీక్షణ నశింపదు. ఒక రోజు రాబోతా ఉంది, ఇది ఒక దినము రాబోతా ఉంది, ఒక గడియ రాబోతా ఉంది. యోబు భక్తుడు అంటున్నాడు కదా, నీవు నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె మార్చబడుదును, బంగారము వలె మార్చబడుదును. హల్లెలూయా. నీవు నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె మార్చబడతాను. శోధన గుండా వెళ్తున్నావేమో, సమస్యల గుండా వెళ్తున్నావేమో, అగ్నిలో పొటము వేయబడుతున్నావేమో, పిండి వేయబడుతున్నావేమో, నలగగొట్టబడుతున్నావేమో, వేదనలో ఉన్నావేమో. ఒక రోజు రాబోతూ ఉంది, ప్రపంచానికి దేవుడిని సువర్ణము వలె పరిచయం చేయబోతున్నాడు. నీ విలువ మార్చేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. మట్టిగా ఉన్నప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోరు, అందరూ త్రొక్కేవారే. అది కుండగా మార్చబడిన తర్వాతే దానికి ఒక విలువ వస్తుంది. దేవుడు నిన్ను కొండగా మార్చే ప్రక్రియలో ఉన్నదేమో నీ జీవితం. దాన్ని ఒక రోజు కొండగా మార్చబడిన తర్వాత అప్పుడు నీకు విలువ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విలువ లేని మన జీవితాలకు విలువనిచ్చేది ఆయనే. కాబట్టి నీ నిరీక్షణ ఈరోజు సిగ్గుపరచబడదు, నీ నిరీక్షణ కోల్పోవద్దు. నిరీక్షణ ఉంచు, దేవుని యందు ఖచ్చితంగా నిరీక్షణ ఉంచు. ఒకానొక దినం రాబోతూ ఉంది, దేవుడు ఉన్నతమైనటువంటి కార్యము నీ జీవితంలో జరిగించబోతున్నాడు.